బీసీ రిజర్వేషన్లపై శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుప్రీంకోర్టులో బలంగా దీనిపై పోరాడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఎంపిరికల్ డేటా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని 1991-92లో సుప్రీంకోర్టు చెప్పిందన్న విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో చేసినట్లుగా సిపెక్ సర్వే ఎక్కడా చేయలేదని చెప్తున్నారు. ఎంపిరికల్ డేటాతోటి ముందుకొచ్చాం కాబట్టి సుప్రీంలో ఇబ్బంది ఉంటుంది అని అనుకోవట్లేదు అని భట్టి అనుకుంటున్నారు. బీసీలకు రిజర్వేషన్ను 25% నుంచి 42% పెంచుతూ గత నెల 26న ప్రభుత్వం జీవో తెచ్చింది. అప్పుడు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 67%కి చేరిపోతాయి. ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A విరుద్ధం. వర్టికల్ రిజర్వేషన్లు 50% మించకూడదనేది సుప్రీంకోర్టు తీర్పు. సో పంచాయతీరాజ్ చట్టంతో పాటు కృష్ణమూర్తి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికరణ 243D/6, 243T/6లను తప్పుగా అన్వయించుకుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను బహిరంగ వేదికల్లో ఉంచలేదు. చట్టసభల్లో కూడా చర్చించలేదు. సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న అంశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఎక్కారు. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు పిటిషనర్ గోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకుంటుంది. ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మీరు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఇది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాం. 67%